కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము మిగుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి? 2 నెలల్లో ఈ మెడికల్ కాలేజీలు ఎవడైతే అక్రమంగా 100 రూపాయలకి కొట్టేస్తారో ఆ చంద్రబాబు నాయుడు బినామీలని బొక్కలోకేస్తారని చెప్పాడు. ఎస్, మళ్ళీ ఆ మాటకు మేము కన్ఫైన్ అయి ఉన్నాం. దానికి బాగా కాలినట్టుంది. నేను అడుగుతున్నా, నువ్వు మూర్ఖంగా వ్యవహరిస్తా ఉన్నావు లోకేష్. నోటికి ఏదొస్తే అది మూర్ఖుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవడు నీకు సైకో? సైకో అయితే నువ్వు కడ్రాయర్ల మీద కూర్చోబెడతా అన్నప్పుడే నీ తోలు తీసుండేవాళ్ళు. సో అది తీలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఎలా పడితే అలా వాగుతా ఉన్నావు. నోటికి ఏదొస్తే నోరు అదుపు లేకుండా పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అనేది పవర్ఫుల్లా? అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కంటే రెడ్ బుక్ పవర్ఫుల్లా? అంటే మీరు ఈరోజు ఆ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికీ. 18 నెలల్లో 3 పేజీలు బీకావంట, ఇంకా పీకాల్సిన చాలా ఉందంట. అంటే అక్రమ కేసులు పెట్టి ఏదైతే తప్పుడు కేసులు పెట్టడానికి నీకు 3 పేజీలకి 18 నెలలు పట్టిందేమో. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత టైం మీకు ఇవ్వం. ఖచ్చితంగా 2 నెలల్లో ఏదైతే మిమ్మల్ని లీగల్గానే ఏం పీకాలో ఆ రోజు పీకి చూపిస్తాం. మీ అక్రమ కేసులకి ఇక్కడ ఎవడో కూడా భయపడేవాడు లేదు.